బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని మత్స్య భవన్ పక్కనే ఉన్న తెలంగాణ ఫిష్ క్యాంటీన్ దగ్గరికి వచ్చాను. ఫుడ్ అనేది చాలా లైట్గా ఉంది. మనం ఇంట్లో ఎట్లా తింటాం ఫిష్ కర్రీ సేమ్ అట్లే ఉండొచ్చు. వేరే పని మీద ఇక్కడికి వస్తే నిన్న తింటే బాగుంది. భాగ్యనగర వాసులకు తాజా సీ ఫుడ్ ని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఫిష్ క్యాంటీన్ ను ఏర్పాటు చేసింది. రొయ్యలు, చేపలు, పీతలకు సంబంధించిన తాజా ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. చేపల ఫ్రై, అలాగే రొయ్యల ఫ్రై, రొయ్యల బిర్యానీ, చేపల బిర్యానీ, ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ ఫుడ్ తినడానికి చాలా మంది క్యూ కడుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళి తెలంగాణ ఫిష్ క్యాంటీన్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. నార్మల్గా మనం ఏదైనా హోటల్కి, రెస్టారెంట్కి, క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఐటమ్స్ దొరుకుతాయి, వాటి రేట్స్ ఎంత అని మీకు మెన్యూ ఉంటుంది కదా. అలాగే తెలంగాణ ఫిష్ క్యాంటీన్లో కూడా వాటి రేట్స్, ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఒక మెన్యూ అయితే రెడీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా కొన్ని ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ ఫిష్ క్యాంటీన్లో దొరికే ఐటమ్స్ ఇవి. ముఖ్యంగా తెలంగాణ ఫిష్ క్యాంటీన్ సిగ్నేటరీ డిష్ ఏంటి అంటే ఇది ఫిష్ బిర్యానీ అనమాట. ఇందులో 2 రకాలైన ఫిష్ బిర్యానీ దొరుకుతుంటుంది. ఒకటి విత్ బోన్, అలాగే ఇంకొకటి బోన్లెస్. ఇందులో వాడేది ఏంటి అంటే జెల్లా, దాన్నే ఫంగస్ అని కూడా అంటారనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసినప్పుడు ఇదిగోండి, ఇదేమో హోల్ ఫిష్ ఫ్రై. ఇదిగోండి బిగ్ ప్రాన్స్ ఫ్రై కనిపిస్తుంది. దీన్ని ప్రాన్స్ టార్పెడో అంటారు. దీన్ని KFC స్టైల్లో చేస్తూ ఉంటారనమాట. ఫిష్లో కూడా 2 రకాల ప్రాన్స్తో ఇక్కడ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. ఇవేమో బిగ్ ప్రాన్స్ టార్పెడో ఫుడ్ ఐటమ్ కదా. ఇక్కడ ఉన్నదేమో ప్రాన్స్, చిన్న ప్రాన్స్తో చేసిన ప్రాన్స్ మసాలా. అలాగే ఇటు చూడొచ్చు, ఇక్కడ ఉన్నవేమో అపోలో ఫిష్. అలాగే ఈ దీంతోనే ఫిష్ ఫింగర్స్ కూడా తయారు చేస్తారు. ఇక్కడ ఉన్నది ఫిష్ ఫ్రై, దీన్నేమో రోహుతో తయారు చేస్తారు. ఎగ్జాక్ట్లీ రోహుతో తయారు చేసే ఇక్కడ చేపల పులుసును కూడా మనం చూడొచ్చు. వీటితో పాటు ఇక్కడ నార్మల్ రైస్ అంటే వైట్ రైస్ కూడా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్లో మనం తినొచ్చు. ముఖ్యంగా మన ఇంటి ఫుడ్ తినేవాళ్ళు చేపల పులుసు, వైట్ రైస్ కలుపుకొని తింటారు కదా. తెలంగాణ ఫిష్ క్యాంటీన్కి వచ్చారు అంటే మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టుగానే ఉంటుంది. అసలు ఇంకా దానికి కాంబినేషన్గా ఈ ప్రాన్స్ మసాలా కూడా వేసుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం ఈ తెలంగాణ ఫిష్ క్యాంటీన్ని స్టార్ట్ చేశారు. చిన్న క్యాంటీన్గా, చిన్న స్టాల్గా మొదలుపెట్టి ఆ తర్వాత కస్టమర్స్ నుంచి విపరీతంగా డిమాండ్ రావడంతో దీన్ని ఇప్పుడు పెద్ద ఫిష్ క్యాంటీన్గా మార్చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు ఇక్కడ మంచి మంచి ఫిష్, ప్రాన్స్ ఐటమ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. అన్నీ కూడా ఫ్రెష్గానే దొరుకుతాయండి, ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మిగతా క్యాంటీన్స్తో కానీ లేదంటే హోటల్స్, రెస్టారెంట్స్ వేటితో కంపేర్ చేసినా ఇక్కడ రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా 10 o'clockకి ఇక్కడికి ఫిష్, ప్రాన్స్ ఫ్రెష్గా వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడే కట్ చేస్తారు, ఇక్కడే క్లీన్ చేస్తారు, ఇక్కడే వాటిని అన్నిటినీ మ్యారినేట్ చేసి ఇదే ఫిష్ క్యాంటీన్లో అప్పటికప్పుడు వేడిగా తయారు చేసి కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్ళి అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే చాలా భయపడుతూ ఉంటాం కదా. ముందుగా టేస్ట్ కోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారో, ఎలాంటి నూనె వాడతారో అనే భయం మనకు చాలా ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రన్ చేస్తున్న ఫిష్ క్యాంటీన్ కాబట్టి దీనికి మనం ఇక్కడ ఫుడ్ని తినడానికి మాత్రం ఎలాంటి భయం అక్కర్లేదు. చాలా ధైర్యంగా వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. ముఖ్యంగా అయితే నాకు రేట్స్ చాలా రీజనబుల్గా అనిపించాయి. చాలా రకాలైన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి మనం తినలేము. అప్పుడప్పుడు వచ్చేసి తెలంగాణ ఫిష్ క్యాంటీన్ వెరైటీస్ని మనం టేస్ట్ చేయొచ్చు. అలాగే మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్కి కూడా దీన్ని మనం రిఫర్ చేయొచ్చు. నేను ఇక్కడికి వచ్చిన చాలామంది కస్టమర్స్తో, పబ్లిక్తో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలాగే ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ ఫిష్ క్యాంటీన్స్ని పెంచే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇదిగోండి ఫిష్ వెరైటీస్ చేసే చేపల ఫొటోస్ కూడా ఇక్కడ కిచెన్లో పెట్టారు. చూడండి, మొత్తం 6 వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఇదిగోండి రోహు, అలాగే జెల్లా, ఫంగస్ అంటారు దీన్నే. తర్వాత తిలాపియాతో ఎక్కువగా ఫుడ్ వెరైటీస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా అందరికీ చేపలు అనగానే ముళ్ళు ఉంటాయని భయపడుతూ ఉంటారు కదా. అందుకే ఇక్కడ
బోన్ వెరైటీ, బోన్లెస్ వెరైటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫంగస్తో చికెన్ బిర్యానీని తయారు చేస్తూ ఉంటారు. తెలంగాణ అథెంటిక్ సిగ్నేటరీ మీకు ఫిష్ బిర్యానీ కావాలి అంటే మాత్రం దీంతోనే తయారు చేసి ఇస్తారు. కొన్నిటితోనేమో పకోడా చేస్తారు, కొన్నిటితో అపోలో ఫిష్ చేస్తారు, కొన్ని ఫిషెస్తోనేమో ఫిష్ పులుసు చేస్తారు, కొన్నిటితో ఫ్రై చేస్తారు. అంటే ఏ వెరైటీతో ఏది చేస్తే బాగుంటుందో ఆ వెరైటీతో దాన్ని తయారు చేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా కొన్ని పోస్టర్స్ ఉన్నాయి చూడండి. ఏ ఫిష్ దేన్ని తింటే ఎలాంటి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఈ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాసి ఉంచారు. ఎందుకంటే తినే వాళ్ళకి మనం ఏం తింటున్నాము, దాని ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిది కదా. తెలంగాణలో దొరికే 21 రకాల చేపలతో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. చూడండి ఇదిగోండి ఏ చేప వెరైటీతో ఏ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారు, వాటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ తెలంగాణ ఫిష్ క్యాంటీన్ లో ఎక్కడికక్కడ పోస్టర్స్ ఏర్పాటు చేశారు. చూసారా ఇక్కడ ఈ బాంగ్డా అనే ఫిష్ తింటే ప్రోటీన్ 100 గ్రామ్స్ లో 70 గ్రామ్స్ ఉంటుందంట. అలాగే ఒమేగా 3 యాసిడ్స్ 2646 మిల్లీగ్రాములు ఉంటాయి అని. అంటే ఇక్కడికి వచ్చి తినే ఫుడ్ లవర్స్ కి కూడా ఒక రకమైన అవేర్నెస్ కలిగించడానికి, హెల్త్ కాన్షియస్నెస్ ని పెంచడానికి ఇలాంటి పోస్టర్స్ ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నీలి విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చేపడుతున్న పథకాలు, అలాగే తెలంగాణలోనే తొలిసారి ఏర్పాటైన ఫిష్ క్యాంటీన్, మత్స్యకారులకు అందుతున్న సహాయ సహకారాల గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే మేడం. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఎలాంటి పథకాలు చేపడుతోంది? ముఖ్యంగా మేడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహిళా మత్స్యకారులకు, మత్స్యకార కుటుంబాలకు చేదోవాగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా కూడా అంటే ఒక తల్లి, ఒక అక్క, కుటుంబం యొక్క తల్లి యొక్క బాధ్యతలు గ్రహించి ఆ తల్లి యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటే మొత్తం కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క తపన. ఆ తపన యొక్క మార్గదర్శకం ద్వారానే ఆయన ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎట్లా అంటే ఇందిరా మహిళా శక్తి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా కుటుంబాలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరులు చేయడానికి ఉద్దేశం. అందులో మహిళా మత్స్యకారులని పెద్దపీట వేసే విధంగా వారి యొక్క మార్గదర్శకం ద్వారా ముందుకెళ్తా ఉన్నాం మేడం. ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 నెలల కాలంలో జనవరి 3వ తేదీన మహిళా మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా 32 మహిళా ఫిష్ అవుట్లెట్స్ ఇచ్చడం జరిగింది. దాని ఖరీదు 11 లక్షల రూపాయలు. ఒక్క అవుట్లెట్ ఖరీదు కేవలం మహిళలకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఉదయం పూట చేపలు అమ్మే విధంగా, సాయంత్రం పూట చేపలని మన ఫ్రై చేసి మన అందరికీ ఉపయోగపడే విధంగా ఆ 2 విధానాలు ఒక్కటే వ్యాన్లో వచ్చేదాన్ని రూపొందించి 11 లక్షల రూపాయలు దాన్ని కేవలం 4 లక్షల విధంగా ఇవ్వడం జరిగింది. అంటే 60% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత 14 నెలల కాలంలో. ముఖ్యంగా వచ్చే జూన్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ సందర్భంగా మహిళా మత్స్యకారులకు మోటార్ ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చే విధంగా, 2 వీలర్ ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. తద్వారా అంటే సిటీలలో, కాలనీల్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, వివిధ గ్రామాల్లో కానివ్వండి చేపలు విక్రయించే విధంగా ఒక మంచి ఉద్దేశంతో మహిళా మత్స్యకారులందరికీ లాభం చేకూరే విధంగా, మహిళా మత్స్యకారులకి లాభం చేకూరితే ఇంటి పాలిది మొత్తం అంటే కుటుంబం మొత్తం ఆర్థికంగా బాగవుతున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల ప్రకారం వాళ్ళ యొక్క ప్రోద్బలం ప్రకారంగా ముఖ్యంగా మహిళా మత్స్యకారులని మేము ఒక ప్రత్యేక ప్రణాళిక చూసుకుంటున్నాము. ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా గత ప్రభుత్వాలు కేవలం మత్స్యకారులని ఓటర్లుగా పరిగణించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకారులను వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఇంటికి పెద్దనలాగా ఆయన ప్రత్యేక ప్రణాళికతో మత్స్యకార కుటుంబాలకు మీరు చూడొచ్చు మేడం. గతంలో వేరే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఒక పక్క పెడతాం. కానీ వచ్చిన 10 నెలల్లో శిల్పారామంలో చాలా అత్యాధునికంగా ఒక స్టాల్స్ ఏర్పాటు చేశారు. కనీసం దాదాపు ఒక 100 పైన స్టాల్స్. అందులో 5 నుంచి 8 స్టాల్స్ కేవలం ఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రతిరోజు దాదాపు ఒక 10 నుంచి 15 మంది అందులో వర్క్ చేయడం. అంటే కుటుంబం ఒక ఆర్థిక స్తోమతను పెంచే విధంగా, మంచి ఒక వ్యవస్థని కాపాడుకునే విధంగా ఒక 5 నుంచి 8 స్టాల్ ఫ్రీగా, అందులో డబ్బు కట్టే విధంగా కాదు, ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా చాలా అంటే అద్భుతం. అది ఇలాంటి ప్రయోజనకరమైన కార్యక్రమం చేయడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటోని ప్రతి మత్స్యకార కుటుంబము వాళ్ళ ఇంట్లో పెట్టుకునే విధంగా అంత ఇష్టపడుతున్నారు. ఇది అంటే ఒక్కోసారి మేము అంటే మా
మా భవిష్యత్తు ఏ విధంగా అవుతుందని బాధపడే సమయంలో రేవంత్ రెడ్డి గారు రావడము, అదేవిధంగా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడం అంటే కూడా ఒక్కోసారి అన్నం తినేటప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. తినేటప్పుడు కూడా మనం హైదరాబాద్లో ఏసీలో కూర్చొని తింటున్నాము, కానీ గ్రామాలలో మండు టెండర్లో పొలాలు పనిచేసుకొని చేపలు పట్టుకుంటూ ఒక చనిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ కోశాన్ని కూడా పట్టించుకొని గత ప్రభుత్వాలకు ఏవో ప్రత్యేకంగా నేనున్నాను, మీ ఇంటి బిడ్డగా నేనున్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం అంటే మత్స్యకార కుటుంబాల్లో మరొక దీపం వెలిగే విధంగా ఉందండి. మీరు చూడొచ్చు 2019 నుంచి 2023 వరకు దాదాపు 521 మంది మత్స్యకారులు చనిపోయారు. 18 కోట్ల దాదాపు ఎస్కేషియా డబ్బులు ఇచ్చే ఉంది గత ప్రభుత్వాలు, ఇవ్వలేదు. ఏ పాపం చేసామమ్మా మేము? చనిపోతే కూడా మా హక్కు మాకిరా. చనిపోయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 2018 నుంచి 2023 వరకు 521 మంది మత్స్యకారులు చనిపోతే, చెవులు చనిపోతే వాళ్ళకి న్యాయ పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక వాళ్ళు కూడా మాట్లాడుతారు మత్స్యకారుల గురించి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళికతో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఎస్గేసే డబ్బులు ఇద్దాము అని ప్రత్యేకంగా మొన్న బడ్జెట్లో బిల్ పెట్టడం జరిగింది. అది వారి యొక్క మార్గదర్శకం, వారి యొక్క ముందు చూపు వ్యవస్థ. మత్స్యకారులను ఆదుకోవాలి, ఏ విధంగా వారి ఇంటికి ఒక ఇంటి బిడ్డగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి బృహత్తైన కార్యక్రమాలు తీసుకొని అందులో మహిళా మత్స్యకార కుటుంబాలను భాగస్వామ్యం చేయడం అంటే మా మత్స్యకార కుటుంబ పక్షపాతిగా, మత్స్యకార కుటుంబ బంధువుగా, మత్స్యకార కుల బంధువుగా రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. సాయి కుమార్ గారు, మనకి సాధారణంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తూ ఉంటుంది. మరి మన తెలంగాణలో ఈ చేపలు, రొయ్యల సాగు ఎలా సాగుతోంది? ముఖ్యంగా అమ్మా, ఇప్పుడు మేము గత వ్యవస్థ పట్టి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,000 పైచలు చెరువులు ఉన్నాయమ్మా. చిన్న ట్యాంకులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఇవన్నీ కలిపి ఒక 14,000 చెరువులు వరకు ఉంటాయి. అదేవిధంగా 101, 102 వరకు డ్యామ్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి. అందులో పెంపకము, రొయ్యల పెంపకము, చేపల పెంపకం రాష్ట్రంలో కనీవిని రీతిలో ముందుకెళ్తున్నాం. మీరు చూడవచ్చు, గత ప్రభుత్వాలు చేప పిల్లల విషయంలో నాదుల చేపలు ఇవ్వడము, తద్వారా వ్యవస్థ మొత్తము అతలాకుతలమైపోయింది. అతలాకుతలమైన వ్యవస్థని మేము చక్కదిద్ది మళ్ళీ దానికి మంచిగా నీరు పోసి నారు పెట్టి మళ్ళీ మొలకలు వచ్చే విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాం. దానికి చూసి ఓరలేని ఈ దుర్మార్గులు ఈ కుటిల రాజకీయాలు చేసి మళ్ళీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చిల్లర మల్లరగా మాట్లాడి చిల్లర వ్యవస్థ చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులని చెల్లమనే విధంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చూడొచ్చమ్మా, మనకు రాష్ట్ర చేప వచ్చేసి మన మీనం వచ్చేసి కొరమీను చేపని పట్టించుకునే నాదులు లేకుండే. మనకు ఎక్కడ పోయినా కొరమీను 600 నుంచి 700 రూపాయల కిలో దొరుకుతుంది మనకు. ఆ కొరమీను యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి, కొరమీను యొక్క నాణ్యతను పెంచాలి, కొరమీను యొక్క వినియోగాన్ని పెంచాలని ఉపయోగించాలని చెప్పి మంచిర్యాలలో 10 ఎకరాల వ్యవస్థను ఏర్పాటు 10 ఎకరాల్లో ఒక ఆధునిక వ్యవస్థతో మత్స్యకారులకు అందుకునే ఆధునిక వ్యవస్థ చూపించుకుంటూ రేపు కొరమీను యొక్క వినియోగం పెంపాలని చెప్పి దానికి ఉత్పత్తి చేస్తున్నాం. ఎక్కడ? మంచిర్యాలలో 15 కోట్ల వ్యవస్థతోని. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత. ముఖ్యంగా ఇది చూడొచ్చమ్మా, 47 కోట్లతోని కోయిడాలో వరల్డ్ అంటే ప్రపంచ స్థాయిని పెంపొందించే విధంగా, ఆ ప్రపంచ స్థాయి వచ్చి అక్కడ ఆశ్చర్యపడే విధంగా దేశం మొత్తము హైదరాబాద్ చూసే విధంగా కోయిడాలో 15 ఎకరాల భూమి సాగుతో అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. నూతన అత్యంత మార్కెట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. జపాన్ చాలామంది దేశాలలో, మలేషియా దేశాల్లో వారి యొక్క విలువను పెంచే విధంగా, దేశం యొక్క విలువను పెంచే విధంగా, దేశంలో తెలంగాణ యొక్క పాత్రను పెంచే విధంగా 47 కోట్లతో అత్యాధునిక ఫిష్ మార్కెట్ని కోయిడాలో మనము ప్రారంభించబోతున్నాం. అది మా ఘనత, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత, అది కాంగ్రెస్ పార్టీ ఘనత. సహజంగా సముద్ర చేపలు, సముద్ర రొయ్యలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనకేమో సముద్ర తీరం లేదు. మరి పక్క రాష్ట్రాల నుంచి మనం ఏమన్నా ఇక్కడికి తెప్పించుకుంటున్నామా? అట్టేం లేదమ్మా, మనకే నిండుగా చేపలని, నిండుగా రొయ్యలని మన రాష్ట్రంలో మనము తిన్న తర్వాత మిగిలిన వ్యవస్థకు కూడా ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద అంత రూపొందించుకున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రకు కానీ ఇప్పుడు కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళకు కానీ ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు సంపద పెంచుతున్నాం, ఇంకా పెంచబోతున్నాం. అది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. ఎందుకంటే అమ్మా ముఖ్యమంత్రి గారి వద్దనే మత్స్యశాఖ ఉంది కాబట్టి మనం ఇచ్చిన ప్రతి కార్యక్రమం వేగవంతంగా ముందుకెళ్లే విధంగా మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ ఆగకుండా ముందు తీసుకెళ్లే విధంగా, అంటే ఇప్పుడు మనం చేసే పని ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, మన ద్వారా ప్రజలకు అయ్యే మంచి ఏంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ మంచి ఆగకూడదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ముందుకెళ్ళాలి అని వారి యొక్క మాట ప్రకారంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చే విధంగా మేము ముందుకెళ్తూనే ఉన్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది దుర్మార్గులు కుట్ర రాజకీయాలు చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రతి మాట అంటే మత్స్యకార కుటుంబీకులకు మహిళా మత్స్యకారులందరినీ మేము ఆదుకొని తీరుతాము, వాళ్ళందరినీ లక్షాధికారి చేస్తామన్న ఉద్దేశంతో మేము చేసే ప్రతి పని స్పష్టంగా వారి ఇంటికి చేరుకునే విధంగా, ఆ కుటుంబం యొక్క మహిళకు చేరుకునే విధంగా, ఆ మహిళ యొక్క ఆర్థిక వ్యవస్థని పెంపొందిస్తే మొత్తం కుటుంబం అంతా బాగుపడుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మత్స్యకార కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. తెలంగాణ ఫిష్ క్యాంటీన్ ని నేను చూశాను, చాలా బాగుంది. అసలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలా ఒక ఫిష్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు చేశారు దీన్ని? అంటే కాదు మేడం, అంటే యాక్చువల్లీ ప్రతి వ్యవస్థలో అంటే మనం ఏం చేసినా కూడా అంటే హైదరాబాద్ నగరంలో దాదాపుగా ఒక 200 పైచీలకు బిర్యానీ సెంటర్స్ ఉంటాయి, ఒక 500 పైచీలకు మీల్ సెంటర్స్ ఉంటాయి. అంటే ప్రతి వీధిలో మీల్స్, భోజనం తయారు అని అట్లా ఉంటాయి. కానీ హైదరాబాద్ నగరంలో మన నడిబొడ్డున అసెంబ్లీ కొంచెం కూటవేరు దూరంలో ఫిష్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం. ఎందుకంటమ్మా మన ఫిష్ క్యాంటీన్లో తక్కువ ధర ఉంటుంది, మంచి నాణ్యతమైన వ్యవస్థ ఉంటుంది, రుచికరమైన వ్యవస్థ ఉంటుంది. దాదాపు 20 రకాల చేపలు అంటే కొరమీను, మన బాంగడ, పాంప్లెట్, బొచ్చ, రవ్వ, బంగారు తీగ, ఇంకా అదేవిధంగా మన రొయ్యలకు 3 రకాల రొయ్యలు, అదేవిధంగా పత్తి పులుసు, ఫ్రై, అంటే 22 రకాల చేప పిల్ల ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వడమే మా లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒక 5 నుంచి 6 ఫిష్ క్యాంటీన్లు, ఒక 5 నుంచి 10 మధ్యలో ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. జూన్ 2వ తేదీ వరకు ఇవన్నీ అమల్లోకి వచ్చే విధంగా మేము కార్యక్రమం సిద్ధం చేశాం. ఎందుకంటే చేపలు తింటే వచ్చే ఆరోగ్యకరమైన వ్యవస్థ ఎక్కడికి చెప్పలేనిది, తీర్చలేనిది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు చికెన్ తినకండి, మీరు మటన్ తినకండి తప్ప మీరు చేపలు తినొద్దు అని అనరు. కాబట్టి omega-3 ఒక వ్యవస్థని దీని ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేపలు తినే ఉద్దేశంతో ఆరోగ్యకరమైన తెలంగాణ కావాలి. కాబట్టి మీరు చూడొచ్చమ్మా, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ప్రతిరోజు మనం మటన్ చికెన్ పెరుగుతుంది తప్ప చేపలు ఎప్పుడు పెరిగా? 100 రూపాయల కిలో, 120 kgs సామాన్యుడికి కూడా అందుబాటులో విధంగా. అదే ఇంకా తక్కువ కావాలి. కొరమీను కూడా అందరు తినాలి. ఎందుకంటే కొరమీను మన రాష్ట్ర చేప కాబట్టి, తెలంగాణ చేప, తెలంగాణ ఒక అగ్రగంగా ఉంది కాబట్టి కొరమీను వ్యవస్థను కూడా కాపాడే విధంగా మంచిర్యాలలో 15 కోట్ల వ్యవస్థతో 15 ఎకరాల్లో ఉత్పత్తి కేంద్రము, కొరమీను ఉత్పత్తి కేంద్రం ద్వారా కొరమీను ఒక వ్యవస్థని ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ఇచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాము. మామూలుగా మనం బయట హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఫిష్ ఐటమ్స్ ఏమన్నా తినాలంటే కూడా భయపడుతూ ఉంటాం, ముఖ్యంగా నాన్ వెజ్. ఇప్పుడు ఇది గవర్నమెంట్ క్యాంటీన్ కాబట్టి ధైర్యంగా ఎవరైనా రావచ్చు. మనకు సండే కూడా అందుబాటు ఉంటుందమ్మా. సండే కూడా అందుబాటు మార్నింగ్ 11 నుంచి 4 వరకు ఉంటుంది. మంచి పుష్టిగా అంటే మన ఆరోగ్యకరమైన ఆహారము, నాణ్యతమైన ఆహారము. ఎలాంటి అంటే ఈరోజు తయారైతే ఈరోజు అయిపోతుంది తప్ప రేపటికి ఒక్క చిన్న చేప ముక్క కూడా మిగలదు. అంత టేస్ట్ ఉంటుంది, అంత మంచిగా వండుతారు. రుచికరమైన ఆహారము. ఓన్లీ ఫిష్ ఐటమ్స్, ఓన్లీ ఫిష్ అంటే ఫిష్, ఫ్రాన్స్, మన క్రాబ్స్ అన్ని మొత్తం అంటే మన నీటి అంటే మన అంటే సీ ఫుడ్స్ అంటారు కదండి, అంటే జల మొత్తం దొరుకుతుంది. ఓకే, అంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. హోమ్ డెలివరీ ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో అన్ని పెట్టామండి. ఎందుకంటే దాదాపుగా అందరు చేప రుచికరమైన ఆహారం అందాలంటే అంటే ఈరోజు మనం మటన్ తిన్నా రేపు తినలేము మటన్, కానీ ప్రతిరోజు చేపలు తినే అంత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఫిష్ క్యాంటీన్ కూడా నడుపుతున్నాము. అదే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో ఆ పక్కన అంటే నగర నలుపక్కల ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రణాళిక ముందుకెళ్తున్నాము. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి ఫిష్ క్యాంటీన్లో? అంటే ఇప్పుడు మనకు చేప, మన
చేపల పులుసు, చేపల బిర్యానీ, రొయ్యల పులుసు, రొయ్యల బిర్యానీ, ఇక రొయ్యల ఫ్రై, ఇక చేపల మన బోన్లెస్, బోన్తో ఉంటుంది. అంటే చాలా మటుకు అంటే ఇంకో ఫ్రై విషయంలో అయితే మొత్తం ఫుల్ ఫిష్ ఉంటుంది, ఫుల్ ఫిష్. అంటే తిన్న ప్రతిసారి ఆహారం భద్రంగా ఉండాలని చెప్పి 22 రకాల చేప ఒక రుచులు మేము పెట్టాము. ఎప్పుడైనా మీరు టైం తీసుకుంటే, మీరు ఇలా వెజ్ ఉంటే తినకండి, రేపు మళ్ళీ ప్రత్యేకంగా రండి, కూర్చోండి, తినండి, చూడండి. ఆహారం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో అమ్మ ఏ విధంగా ఉండే విధంగా ఆ విధంగా వాళ్ళు వండుతారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన క్యాంటీన్ కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అందరూ కూడా ఎవరైనా సరే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకొని తినేలాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు వీటన్నిటికీ ఈ ఫ్రెష్ ఫిష్ కావచ్చు, ప్రాన్స్, క్రాబ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి ఈ క్యాంటీన్కి? అంటే కాదు, మనం ఏం చేస్తామంటే మన జిల్లాలో సంబంధించిన డ్యామ్స్ ఉంటాయి. ఆ డ్యామ్ చెరువుల వాళ్ళతో వ్యవహారం చేసుకొని మనకు రీజనబుల్ రేట్లో మన క్యాంటీన్కి వచ్చే విధంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క వ్యవస్థకు అందుబాటులో అయ్యే విధంగా ఉంటే మన వ్యవస్థ ఉంది. హైదరాబాద్, తెలంగాణ అంతా మనదే కదమ్మా. ఏ చివరి చెప్పినా కూడా మనకు వస్తారు, మన వాళ్ళంటే వాళ్ళు తీసుకుంటాము, మంచి నాణ్యత ఫుడ్ని ఇస్తున్నాం అందరికీ. మనకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతి ఒక్కరికి ఇందులో నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, తక్కువ ధరలు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ ఫిష్ క్యాంటీన్ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆరోగ్యకరమైన ఆహారం కోసము, ఆరోగ్యకరమైన వ్యవస్థ కోసము. మనిషి ఆరోగ్యంగా ఉంటే అన్నీ బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆహారమైన భద్రత వల్ల ఫిష్ తినడంతో ఫిష్ ద్వారా వచ్చే ప్రతి లాభాలు మనకు చేకూరే విధంగా. అంటే ఇప్పుడు ఎందుకంటే మేడం, ఇప్పుడు ఫిష్ తింటే ఏమవుతుంది అంటే, ఫిష్ తింటే ఆరోగ్యం మంచిగా అవుతుంది. నాన్ వెజ్ తిన్న ప్రతి వారికి ఏదో ఇబ్బంది ఉంటుంది, కానీ ఫిష్ తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఆరోగ్యమైన ఆరోగ్యం ఇవ్వచ్చండి మా ఒక ఉద్దేశము. అందరు బాగుండాలి, అందరు చేపలు తినాలి, చేపలు తింటే ఆరోగ్యం ఉంటుంది ఉద్దేశం అది. ఉపాధి ఎంతమందికి కల్పిస్తున్నారు ఇక్కడ? దాదాపు 26 మంది ఉంటారమ్మా. మహిళలేనా? అందరూ దాదాపు అందరూ మహిళలు ఎక్కువ మంది ఉంటారు, 15 మంది మహిళలు ఉంటారు. వాళ్ళ కింద వెళ్ళిపోతే 5 మంది ఉంటారు ఓకే. దాదాపు. తెలంగాణ రాష్ట్రంలో రొయ్యలు, చేపల పిల్లల పంపిణీ అనేది ఎలా జరుగుతోంది? ఇప్పటివరకు అయితే మంచిగా జరిగిందమ్మా. రేపు భవిష్యత్తులో మేము నేరుగా డబ్బులు ఇవ్వాలా, లేకుంటే మళ్ళీ చేప పిల్లలు వెళ్ళిపోయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఎవరికి అంటే ప్రధానికానికి ఏది బాగుంటే అదే చేస్తాం. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజాపాలన ఇచ్చే ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మత్స్య రంగానికి ఎలాంటి సహకారం అందుతోంది? అంటే వాళ్ళు 36 క్వశ్చన్లు ఇస్తున్నారమ్మా. 36 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చే సమయం లేదాడ. ఆడిపోతే ఫామ్లు పెడితే ఏదో క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు. అంటే ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి ఏదో ఒక సాకు పెట్టి దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ఇబ్బందికరమైన సూచనలు తీసేసి చాలా ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా వ్యవహారం చేస్తే మీరు కూడా చాలా భాగం అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇంతవరకు గత 10 సంవత్సరాలు చేసింది ఏం లేదు, మీరు ఇంకేమైనా చేస్తారన్న కూడా ఆశ కూడా మాకు లేదు. తెలంగాణ మత్స్యరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చాలా కొత్త విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ. నా పేరు సందీప్ అండి, నేను ఎస్ఆర్ నుంచి వస్తున్నాను. మనకి తెలంగాణ ఫిష్ క్యాంటీన్ అనేది శాంతినగర్ ఉందండి. చాలా మంచి క్యాంటీన్ అండి. మనకి బయట మనము ఎక్కడ మీల్స్ తినా కూడా చాలా మోసం ఉంది. అన్లిమిటెడ్ మీల్స్ పెట్టేస్తారు, ఫుడ్ పెట్టేస్తారు, ఎక్కువ సోడా వేస్తారు. మనం తిన్నాక చాలా ఇబ్బంది పడతాం. అదే ఇక్కడ మాత్రం ఫుడ్ అనేది చాలా లైట్గా ఉంది. మనం ఇంట్లో ఎట్లయితే తింటాం ఫిష్ కర్రీ, సేమ్ అట్లే ఉంది, చాలా టేస్టీగా ఉంది. ప్లస్ ఫిష్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిష్ మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, మనకు హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మనకి క్యాన్సర్స్ కాపాడుతుంది. ప్లస్ మనకి ఫ్యాట్ అనేది రాదు. ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు ఫిష్ తినాలి. మనకి చికెన్, మటన్లో లేని లాభాలు దీనిలో ఉన్నాయి. హాఫ్ అన్ అవర్లో మనం ఫిష్ అనేది కుక్ అయిపోతుంది, అవునా కదా? హాఫ్ అన్ అవర్లో ఫిష్ కుక్ అయిపోతుంది, ప్లస్ ఈజీగా డైజెషన్ ఉంటుంది, ఇంకా మనకు ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఫిష్ అనేది నెంబర్ 1 ఫుడ్. అది ఎప్పుడైనా కానీ పెట్టుకోండి మైండ్లో. చికెన్, మటన్ వేస్ట్, ఫిష్ అనేది నెంబర్ 1. మాది జనగామ జిల్లా నుంచి వచ్చాను. మా వాళ్ళు నిన్న వచ్చారు, క్యాంటీన్కి వచ్చారు. వేరే పని మీద ఇక్కడికి వస్తే నిన్న తింటే బాగుంది, గవర్నమెంట్ క్యాంటీన్లో బాగుంది అని అంటే టేస్ట్ చేద్దామని నన్ను తీసుకొని వచ్చారు వీళ్ళు. టేస్ట్ అయితే బాగుంది, ఫ్రై పీస్ చాలా బాగుంది. బయట హోటల్స్లలో ఏడదైనా కొంచెం అపనమ్మకంగా ఉంది కాబట్టి, ఫుడ్ విషయం కాబట్టి, మా రిలేషన్స్ వచ్చిరు కాబట్టి, ఇది ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హోటల్కి వచ్చి తినాలని సంతోషంతో వచ్చినాం. టేస్ట్ బాగుంది, మాకు కూడా సంతోషంగా ఉంది.